నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ పెగడపల్లి నుండి గోపాలరావుపేట మీదుగా మోతే గోలిరామయ్యపల్లి కొక్కెరకుంట నుండి కరీంనగర్ వెళ్ళు బస్సు వచ్చే బస్సు ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని వారు అన్నారు. విద్యార్థులు, రైతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారిందని, అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పత్తిపాక నర్సింగాపూర్ బస్ ఎందుకు పంపలేదు? ఎమ్మెల్యే గారు ఆరు రూట్లలో బస్సు సౌకర్యం కోసం లెటర్ రాసిండు. ఇలా 7వ నెలలో రాసిండు. ఇంతవరకు ఇది ఎన్నో నెల? 3 నెలలైనా మరి ఎమ్మెల్యే లెటర్లకు ఎందుకు పనిచేయలేదు అంటే కేవలం కంటి తురుపు చర్యగా మేమేదో చేస్తున్నాం, చేయబోతున్నాం అని చెప్పేసి స్థానిక సంస్థలలో ప్రజలను వారి ఆలోచన విధానాన్ని పక్కదారి పట్టించడానికే ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు పనిచేస్తుంది తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిండు. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాటు చెప్పి స్థానిక ఎన్నికలలో ఎవరైందనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. పోరాట పటిమ కలిగినటువంటి మా నాయకులందరూ కూడా ఇలా పోరాడతాం, సాధించుకుంటాం. బస్ అచ్చుడో ప్రభాకర్ యాదవ్ సచ్చుడో ఏదో ఒకటి తెలుస్తాం. ఇలా ఆర్ఎం ఆఫీసు ముట్టడించి బస్సును తప్పకుండా తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నతాధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అధికార యంత్రాంగానికి, అధికార పార్టీకి అడుగులకు మడుగులు వస్తవలసిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తక్షణమే అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం. జై శ్రీరామ్.